ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం 27వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మార్గశిర మాసము హేమంత ఋతువు దక్షిణాయనము బహుళపక్షం తిథి ద్వాదశి డిసెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 12:44 నుండి డిసెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 2:26 వరకు. తదుపరి తిథి బహుళపక్షం త్రయోదశి డిసెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 2:26 నుండి డిసెంబర్ 28వ తేదీ అనగా రాత్రి తెల్లవారితే శనివారం అనగా 3:32 వరకు. నక్షత్రం విశాఖ డిసెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 6:09 నుండి డిసెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 8:28 వరకు. తదుపరి నక్షత్రం అనురాధ డిసెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 8:28 నుండి డిసెంబర్ 28వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 10:13 వరకు. కరణం కౌలవ డిసెంబర్ 26వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 12:44 నుండి డిసెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:40 వరకు. తైతుల డిసెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:40 నుండి అదే రోజు అర్ధరాత్రి 2:27 వరకు. గరజి డిసెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 2:27 నుండి డిసెంబర్ 28వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 3:04 వరకు. వారం శుక్రవారము సూర్యోదయం ఉదయం 6:48 సూర్యాస్తమయం సాయంత్రం 5:46 చంద్రోదయము డిసెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 3:21 చంద్రాస్తమయం అదే రోజు మధ్యాహ్నం 2:45 రాహుకాలం ఉదయం 10:55 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. యమగండకాలము మధ్యాహ్నం 3:01 నుండి సాయంత్రం 4:23 వరకు. గుళికా సమయము ఉదయం 8:10 నుండి 9:32 వరకు. దుర్ముహూర్తము ఉదయం 9 నుండి 9:43 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:39 నుండి 1:23 వరకు. వర్జ్యము అర్ధరాత్రి 12:45 నుండి 2:28 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. అమృతకాలము ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:12 నుండి 6 వరకు. సూర్యరాశి ధనుస్సు రాశి. జన్మరాశి వృశ్చిక రాశిలోకి ప్రవేశించే ముందు చంద్రుడు డిసెంబర్ 27వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:57 వరకు తులారాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవంటి వంటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈరోజు కొంత బిజీగా ఉండవచ్చు. ఈ కారణంగా మీరు ఈ రోజులో కొన్ని ముఖ్యమైన పనులను దాటివేయవచ్చు, కానీ దాని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వృషభ రాశి వారు వ్యాపారస్తులైతే గనక ఈరోజు చాలా లాభాలను ఇస్తుంది. కొత్త స్టార్టప్ని ఈరోజు ప్రారంభించడం గురించి కూడా ఈ రాశి వారు ఆలోచించవచ్చు. అయితే ప్రసంగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒత్తిడికి దూరంగా ఉండాలి, లేదంటే మీరు మీ పనిని ఒత్తిడి కారణంగా సరిగ్గా చేయలేకపోతారు. ఈరోజు మీ సహోద్యోగులతో ఎవరితోనూ కూడా ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోకండి. కుటుంబ సభ్యుల కోసం ఆన్లైన్లో అవసరమైన కొన్ని వస్తువులను మీరు కొనుగోలు చేసేటందుకై కొంత సమయాన్ని సాయంత్రం పూట వెచ్చిస్తారు. ఉద్యోగస్తులు ఈరోజు జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది, లేదంటే పై అధికారుల నుండి సమస్యలను ఎదుర్కొంటారు. గృహ జీవితం ఈరోజు ఆనందంగా ఉంటుంది. పిల్లల ఆరోగ్యం గురించి ఈరోజు కొంత ఆందోళన చెందుతారు. మీ పిల్లలు మీకు ఇంటి పనుల్లో సహాయం చేస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఏవైనా ప్రణాళికలుంటే ఈరోజు అవి పూర్తవుతాయి. విద్యార్థులు తమ సబ్జెక్టులలో ఏదైనా ఒత్తిడికి లోనవుతున్నట్లయితే గనక వారు ఆ విషయం గురించి వారి సీనియర్లతో మాట్లాడాల్సి ఉంటుంది. ఈరోజు ఏదైనా ఒక పూజ నిర్వహించడం వలన కుటుంబ సభ్యులు వస్తూ పోతూ ఉంటారు. మీ జీవిత భాగస్వామికి మీరు కొన్ని బహుమతులు ఇవ్వవచ్చు. మీ సామాజిక ప్రభావం ఈరోజు పెరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం పూట ఫోన్లో మీరు చర్చలు జరపవచ్చు. స్నేహితుల ద్వారా మీరు ఎంతో స్ఫూర్తిని పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి షికారుకు వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా భాగస్వామి కోసం కొంత సమయాన్ని కేటాయిస్తారు. ప్రేమపరంగా ఈరోజు బాగుంటుంది. ప్రేమికులు ఈరోజు ఆనందంగా ఉంటారు. వ్యాపారం చేసే వ్యక్తులు వారి కష్టానికి తగిన ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. కష్టపడి పనిచేస్తే వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి.
పనిచేసే వ్యక్తులు ఈరోజు ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. బయటి ఆహారాన్ని నియంత్రించాల్సి ఉంటుంది. నాలుకను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఏది పడితే అది తినకుండా ఉండాలి. వ్యాపారస్తులు ఈరోజు వ్యాపారంలో కొన్ని కొత్త మార్పులను చేసుకుంటారు. వాటిని మీరు సద్వినియోగం చేసుకుంటారు. ఆఫీస్లో మీటింగ్లో మీరు ముఖ్యమైన పాత్ర పోషించవలసి రావచ్చు. ఈరోజు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. అనవసర విషయాల గురించి ఒత్తిడికి గురి కాకుండా ఉండడం మీకు మంచిది. మీ చుట్టుప్రక్కల వారు మిమ్మల్ని గందరగోళానికి గురి చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గాయాలయ్యే అవకాశం ఉన్నందున యంత్రాలు లాంటివి ఉపయోగించేటప్పుడు మరియు వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇంటికి ఒక ప్రత్యేక అతిథి రాక వలన మీ ఇంట్లో సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఒక శుభవార్తను ఈరోజు అందుకుంటారు. ఒత్తిడికి దూరంగా ఉంటూ ప్రసంగాన్ని నియంత్రించవలసిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంట్లో గాని బయట గాని ఎవరితోనూ వాదించడం మానుకోండి. లేదంటే మానసికంగా మీరు కలవరపడవచ్చు మరియు మీరు అనుకున్న పనులను కూడా మీరు చేయలేకపోవచ్చు. కుటుంబంతో మంచి సంబంధాలను కొనసాగించేటందుకై ప్రయత్నించండి. మీ ప్రసంగంపై నియంత్రణ ఉంచండి. వ్యాపారంలో భాగస్వాముల పట్ల జాగ్రత్తగా ఉండండి, లేదంటే మోసపోతారు. కార్యాలయంలో కష్టపడి పని చేయవలసి రావచ్చు. ఈ కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని తలెత్తుతాయి. ఈరోజు కష్టపడి పనిచేసే రోజుగా ఉంది. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కడుపుకు సంబంధించిన సమస్యలు అనగా గ్యాస్ మరియు ఎసిడిటీ లాంటివి రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సాయంత్రం పూట ఎక్కడికైనా బయటకు వెళ్లే కార్యక్రమం కూడా ఉంటుంది. భాగస్వామికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వాటి పరిష్కారాన్ని కూడా మీరు కనుగొంటారు. కుటుంబంలో అందరూ కలిసి కొంత సమయం గడపడం వలన ఆనందం మరియు శాంతి లభిస్తాయి. ప్రణాళికలు ప్రారంభించేటందుకై ఇది సరైన సమయం అని చెప్పవచ్చు. వ్యాపారస్తులు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ సిబ్బంది నుండి మీకు పూర్తి సహకారం ఉంటుంది. భావోద్వేగం మరియు దాతృత్వం మీ బలహీనతలు. వాటిని అధిగమించండి. బంధువుల ఆరోగ్యం పట్ల మీకు ఆందోళన పెరుగుతుంది. దీని కారణంగా మీరు మీ పనిని కొంతవరకు అసంపూర్తిగా వదిలివేస్తారు. ఈరోజు వృషభ రాశి వారికి ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం పెరుగుతుంది. అయితే వాగ్దానాలు చేస్తున్నప్పుడు మీ సామర్థ్యతను మీరు గుర్తుంచుకోండి. వ్యక్తిగత పనిని పూర్తి చేయడం మరియు వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సానుకూల వ్యక్తులతో సాంగత్యం చేయడం వలన గొప్ప సమాచారాన్ని పొందుతారు. గోవుకు ఆహారం అందించడం ద్వారా మరియు విష్ణు ఆలయ దర్శనం ద్వారా మీరు మరిన్ని మంచి శుభ ఫలితాలను పొందవచ్చు. ఈరోజు పచ్చరంగు దుస్తులు గాని పసుపు పచ్చ రంగు దుస్తులు గాని వేసుకోవడం వలన వృషభ రాశి వారికి బాగుంటుంది. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.